వ్యతిరేకించు. సో దాని ప్రకారం దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది అని చూసుకొని నువ్వు యొక్క వ్యవహరించు అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనము ఒకే ఒక చెప్పుకుంటాము, ఈ యొక్క సవరణలను మనము అంగీకరించాలి. సో మనము సపోర్ట్ చేయాలి. సో ఈ సవరణలలో కూడా పెద్దగా సవరణలు ఎంతమంది ఇది ఉన్నాయి, రెవెన్యూ చట్టాలలో ఈ యొక్క చట్టం కలపాలి, కలెక్టర్ని కూడా ఉంచాలి, తర్వాత ఎవరైతే ముస్లిం మహిళలను కూడా అందులో సభ్యులుగా చేర్చాలి. సో ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క వాటికి కూడా నిర్వహణ చేసే వ్యక్తుల్ని కూడా సో కంపల్సరీ ప్రభుత్వం కంట్రోల్లో ఉంచాలని చెప్తున్నారు. ఇదంతా తప్పేముంది? సో కాబట్టి దీన్ని మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి. వక్ఫ్ బోర్డు యొక్క సవరణలు, అమెండ్మెంట్స్ మనం సపోర్ట్ చేయడం వల్ల దేశానికి నువ్వు ఒక సహకారపడ్డ వ్యక్తిగా మారుతావు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. వక్ఫ్ బోర్డుకు సంబంధించి తెలియని విషయాలు చాలా చెప్పారు. వక్ఫ్ అమెండ్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలని కూడా మీరు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి